హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరైతే నేను బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే బయటికి వెళ్దామని నేను మా చింటోడు బయటికి వెళ్ళామండి కూరగాయలు తెచ్చుకోవడానికి. మీకోసం ఒక చిన్న కథ అండి, ఏమనుకోవద్దు, ప్లీజ్ వినండి. జీవితంలో మనం ఎలా ఉండొచ్చు అనేది ఒక చిన్న మాట అండి. జీవితంలో ఫస్ట్ మనము ఏదైనా అడిగేసేప్పుడు ఆచితూచి వేయాలి, లేకపోతే ఇలా ఈ కథలాగా జరిగిద్దండి. ఏంటి ఆ కథ అంటే, ఒక ఊర్లో ఒక ఆవు ఉండేది. ఆ ఆవు మేత మేయడానికి ఒక కొండ లోయలోకి వెళ్ళింది. కొండ లోయలోకి వెళ్ళేసరికి తను ఒక మంచిగా కలర్ఫుల్గా గడ్డి కనిపించేసరికి ఆ గడ్డి అందుకుందామని ట్రై చేసేసరికి లోయలో పడిపోయింది. లోయలో పడిపోయి తను ఎంతగానో ట్రై చేసింది ఆ లోయ నుంచి బయటికి రావాలని. ట్రై చేస్తూనే ఉంది, అయినా రాలేకపోయింది. ఒక గంట గడిచిపోయింది. అరిసింది 2 గంటలు గడిచిపోయాయి. అట్నే అరిసి ఒక డే గడిచిపోయిందండి. ఎవరైనా వస్తారేమో, నన్ను కాపాడుతారేమో, ఎవరైనా నన్ను చూస్తారేమో, ఈ లోయల నుంచి బయటికి తీస్తారేమో అని చాలా అంటే చాలా కలలు కనుందండి తను. కానీ ఎవ్వరు రాలేదు. 2 రోజులు గడిచిపోయింది. 3వ రోజు నీళ్లు దప్పికయ్యి ఆకలయ్యి అయినా ఎవరో ఒకళ్ళు వస్తారన్న ఆశ, ఆ ఆశతోనే తను ఎంతగానో ప్రయత్నిస్తూనే ఉందండి. దీనిలో చిన్న లాజిక్ ఉందండి. ఎంతగానో అరిసి లాస్ట్కి అలసిపోయి తను చనిపోవడం జరిగిందండి. అలానే నేను చెప్పేది ఏంటంటే, ఆ స్థానంలో ఒక్కసారి మనం ఊహించుకోండి. ఒక్కసారి మనము ఏది ముందు వెనక చూసుకోకుండా నడుస్తాము. ముందు ఎవరు చెప్పినా మనం పట్టించుకోము. అక్కడ బాగుందంటే అక్కడికి ఉరుకుతాము, ఇక్కడ బాగుందంటే ఇక్కడికి ఉరుకుతాము, అక్కడ మంచిగా ఉందంటే అక్కడ పోయి చూస్తాము. అంతేగాని మనకంటూ ఒక ఒపీనియన్ ఉండదు, మనకంటూ ఒక ఆలోచన ఉండదు. కంటికి కనిపిస్తే చాలు మంచిగా, కానీ మంచిగా ఉందంటే తన వెనక గులాబీ కూడా చాలా అందంగా ఉంటుందండి. దాని కింద ఎంత ముళ్ళులు ఉంటాయి, పట్టుకోగానే సిక్కని గుచ్చుకుంటుంది. బుద్ధుడు ఆ రోజే చెప్పాడండి, చాలామందికి తెలుసు పెద్దోళ్ళకి అది. ఎవరు నీ కోసం రారు, ఎవరు నీ తోడుగా ఉండరు, ఎవరు నీ వాళ్ళు కారు అని. ఏ బంధం నీతో ఉండదని ముందుగానే చెప్పారండి. అది మనకు తెలియక మనమే, నేను ప్రాబ్లంలో ఉంటే వాళ్ళు వస్తారు, నేను కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకుంటారు, నేను ఏడిస్తే వాళ్ళు వచ్చి కన్నీళ్ళు తుడుస్తారు అని. ఎవ్వరు రారండి. నీ కన్నీళ్ళు వస్తే నువ్వే తుడుచుకోవాలి. నీ కష్టం వస్తే ఒక్కళ్ళు కూడా తొంగి చూడరండి. నిజం, నీ కష్టం నువ్వే తీర్చుకోవాలి. నువ్వు ఏదైనా వ్యాధితో బాధపడతా ఉంటే అది ఆ బాధ నీకే తెలుస్తుంటుంది, చూసే వాళ్ళకి ఏముండదు. జస్ట్ వాళ్ళకి ఎలా అంటే ఓకే తను బాధపడుతున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎవరైనా ఏదైనా పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా 10 సార్లు ఆలోచించండి. 10 సార్లు సరిపోతే 100 సార్లు ఆలోచించండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే 1000 సార్లు ఆలోచించండి. 1000 కంటే 10,000 సార్లు ఆలోచించండి. అంతేకాని నాకేంటిలే, మా వాళ్ళు ఉన్నారు, మా అమ్ముంది, మా నాన్న ఉన్నాడు, మా నాన్న పెద్ద, మా ఊరికి మాకు డబ్బులు ఉన్నాయి, ఈ ఏమున్నా మనకి తోడు రావండి. మనం తీసుకున్న నిర్ణయం అనేది ఫస్ట్గానే అది స్ట్రాంగ్ అయి ఉండాలి. ఈ ఆవులాగా గోతులో పడకుండా మనని మనం కాపాడుకోవాలి. ఈ ఆవులాగా ఎదురు చూడకుండా ఆ ప్రాబ్లం నుండి బయటకు వచ్చే ఆలోచన రావాలి. ఈ ఆవు ఏం చేసింది, ఎవరో ఒకళ్ళు వస్తారు నా కోసం, ఏదో ఒకటి చేస్తారు, నన్ను బయటికి తీస్తారని చూసింది, కానీ తను బయటికి రావాలని ట్రై చేయలా. అదే అక్కడ జరుగుతున్న మిస్టేకు. మనం కూడా అంతే, నేనే రావాలి కష్టం నుండి బయటికి, నేనే రావాలని నువ్వు ఫస్ట్ ఆలోచిస్తే ఎవరు మనకి ఉండాల్సిన అవసరం లేదు. సారీ అండి, నా మాటలు మీకు ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. వాచ్ ఫర్ మై వీడియో అండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, నా వీడియోకి లైక్లు కొట్టండి. కొత్తగా స్టార్ట్ చేశానండి, ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు,
కానీ నాకు తెలిసిన 4 మాటలు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలని ఉన్నానండి. థ్యాంక్ యూ సో మచ్.